సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. ప్రార్థించమని అడుగుచూ ఉన్నవారు వైఎస్ఆర్ కడప మేత్రాసనం పోరుమామిళ్ళ విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు కీర్తిశేషులు చిత్తా మర్రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ చిత్తా థామస్ రెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువ గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నారు. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. అమెరికా శ్రీ ఎర్రమరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ దుగ్గింపూడి లూర్దమ్మ ఆరోగ్యరెడ్డి, తిరుమల రెడ్డి, షౌర్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
గ్రిగోరియన్ పూజను తిరుమల రెడ్డి, రోజారెడ్డి, అల్విన్ రెడ్డి, బాలరాజారెడ్డి, మాణిక్యాల దేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒంగోలు మెత్రాసనం శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపర్తి కోటేశ్వరమ్మ, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సెంట్ జేవియర్ హై స్కూల్ ఒంగోలు, ప్రథమ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భర్త డిపిఏ రాయన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పీల ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీల మీరీ సరోజ, చందన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అగరపు అన్నపూర్ణ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు అగరపు బాలరాజు ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులకు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కె శ్రీకాంత్, నీలిమ, బాలరోహన్, జోయల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కేతేపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను బాలరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములో శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని దేవమాత పేరిట కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గాలి చిన్నప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఫాదర్ ఏరువ జోజిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవమాత పేరిట ఏరువ మర్రెడ్డి, ఏంజల్ మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశములు దేవుని సన్నిధిలో నెరవేరాలని మనము ఈ దివ్య బలి పూజలో భక్తితో ప్రార్థన చేద్దాం. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేవబడితిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దివ్య బలి పూజలో సువిశేష పట్టణంలో ప్రభువారు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మీరు భయపడకండి, ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది, మిమ్మల్ని ఎలివేస్తూ ఉంది, మీకు కష్టాలు శ్రమలు రాబోతూ ఉన్నాయి, అయినా నేను మీకు తోడుగా ఉంటాను. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో భయపడుతున్న వారిని దేవుడు ఈరోజు ప్రత్యేకముగా ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎవరైతే పరీక్షల విషయంలో భయపడుతూ ఉన్నారో, ఉద్యోగ విషయంలో భయపడుతూ ఉన్నారో, వివాహ విషయాలలో భయపడుతూ ఉన్నారో, వారందరికీ కూడా నీ సమస్య ఏదైనా ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుని ముందు మన పాపములను ఒప్పుకుంటూ ఆయన కృప మనపై ఉండాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నూతన జన్మనొసగు సర్వశక్తి గల జ్ఞాన స్నానము ద్వారా మాకు మోక్ష జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రులను చేసిన వారు నీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మాసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనముల వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనములు. ఆ దినములలో పౌలు దెర్బే లిస్త్రాలకు ప్రయాణం చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నవాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణంలో మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియచేసి వాటిని పాటింపవలెనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రిగియా, గలితియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతినియ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనంలో మాసిదోనియాలోని మనుషుడొక్కడు కనిపించి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిదోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయన అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను గాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను గాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను గాయును అనుక్షణం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. 15వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారై ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవన్నీ చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు నింపే ఈ ధైర్యం, మనము లోకము నుండి వేరుపరచబడ్డాము అని, మనము ఈ లోకమునకు చెందిన వారము కామని చెబుతూ ఉన్నారు. కనుక లోకము మనలను హింసిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, శ్రమ పెడుతూ ఉంది, గేలి చేస్తూ ఉంది, ఎగతాళి చేస్తూ ఉంది. ఎందుకంటే పేతురు గారు అంటూ ఉన్నారు, 1వ పేతురు 4వ అధ్యాయము 4వ వచనములో, మనము అన్యులతో కలిసి ఈ లోక సంబంధమైన మనుషులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్య జీవితమును జీవించటలేదు కాబట్టి లోకము మనలను ద్వేషించుచున్నది. ఈ లోక సంబంధమైన వ్యసనములు మనకు లేవు కాబట్టి లోకము మనలను ద్వేషిస్తూ ఉంది. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనములో పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు. ఈ లోకము మనది కాదు. ఈ లోకములో ఉన్న ఆచారాలు, ఈ లోకములో ఉన్న కట్టుబాట్లు, ఈ లోకములో ఉన్న దుష్ట ఆలోచనలు మీరు బానిసలు కావద్దు. కాబట్టి మనము దేవునికి చెందిన వారము. మన లోకం పరలోకం. మనం పరలోక పౌరులమై ఉన్నప్పుడు మనము పరలోక ఆలోచనలు కలిగి ఉంటాము. కాబట్టి ఒకరినొకరిని ప్రేమించుకుంటాం, క్షమిస్తూ ఉంటాం. కాబట్టి లోకము మనలను ద్వేషిస్తూ ఉంది. మరలా పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనములో అంటూ ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి మనలను అంధకారము నుండి విడిపించి తన యొక్క రాజ్యములోనికి సురక్షితముగా చేర్చాడు. మనము రక్షింపబడిన బిడ్డలం, మనం పవిత్రపరచబడిన బిడ్డలం. ఆయన నిష్కలంకమైన రక్తములో, ఆ శిలువ ధారలలో నుంచి ప్రవహిస్తూ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడ్డాం. ఆయన రాజ్యములో పరలోక పౌరులుగా నిరూపించుకున్నాం. కాబట్టి ఈ లోకం మనలను ద్వేషిస్తూ ఉంది. మనము దేవుని వారిగా, ఆయన గొర్రెగా, ఆయన బిడ్డగా ఆత్మచేత నింపబడి ఈ లోకమును ఎదురించడానికి మనమందరము కూడా వాక్యమనే ఆయుధాన్ని ధరిద్దాం. ఆ ప్రభువు సేవలో, ఆ ప్రభువు రాజ్యములో మనము వారసులుగా ఉందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందుకు మార్పణ ఓ ప్రేమ సాగరా,
ఆశలే ఫలించగా మమ్మాదుకోవయ్యా. ఆశలే ఫలించగా మమ్మాదుకోవయ్యా. అందుకో మా అర్పణ ఓ ప్రేమ సాగరా, మా హృదయం మీ సదనం ఆది దైవమా, మా సకలం మీ నిలయం ప్రాణనేస్తమా. మా హృదయం మీ సదనం ఆది దైవమా, మా సకలం మీ నిలయం ప్రాణనేస్తమా. కరములు మోచి ప్రణుతింతుము, స్వీకరించుమా స్వీకరించుమా. అందుకు మా అర్పణ ఓ ప్రియ సాగరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును తీసుకొని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. మేము పొందిన బాప్తీస వరమును పోగొట్టుకొనక నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని పొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవాప, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల యాంటోని అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రులను కాను, అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస్వ ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసుబా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యస్వ ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఓ తండ్రి, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండనిమ్ము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వరములతో నిండినవో మరియా, దేవుని వరములతో నిండినవు మరియా. వందనం వందనం వందనమమ్మా. వందనం వందనం వందనమమ్మా. దేవదేవుని అనుగ్రహము కలదానవు, దేవదేవుని అనుగ్రహము కలదానవు. స్త్రీలందరిలో ఆశీర్వాదితవీవే, స్త్రీలందరిలో ఆశీర్వాదితవీవే. నీ గర్భఫలమైన లోకరక్షకుడేసు ఆశీర్వదింపబడిన వారు తల్లి. దేవుని వరములతో నిండినవో మరియా. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశుని మాత, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశుని మాత. పాపులం మా కొరకు ప్రార్థించుము తల్లి. పాపులం మా కొరకు ప్రార్థించుము తల్లి. మా కడపటి రోజులలో మా తోడుగా నిలచి మా ఆత్మల రక్షింప దేవుని వేడమ్మా. దేవుని వరములతో నిండినవో మరియా. వందనం వందనం వందనమమ్మా. వందనమమ్మా. వందనమమ్మా.